డీటెయిల్స్ చూస్తే బళ్ళారి కాల్పుల ఘటనలో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడి ఫిర్యాదుతో గాలి జనార్దన్ రెడ్డి ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి సహా 11 మందిపై కేసు నమోదైంది. బ్యానర్లు తొలగించారని దౌర్జన్యానికి దిగారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దే బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు ఫ్లెక్సీల విషయంలో వివాదం మొదలైంది. అది కాస్త కాల్పుల వరకు వెళ్లింది. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించడంతో జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. కాల్పుల ఘటనతో బళ్ళారిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రుత్విక్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ? బళ్ళారిలో జరిగిన ఘటనకు సంబంధించి 11 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఎవరైతే గంగావతి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి అయిన గాలి జనార్దన్ రెడ్డి మీద ఆయన సోదరుడి మీద అట్లాగే మొత్తం కూడా 11 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బ్యానర్లను బలవంతంగా తొలగించమని చెప్పి గొడవకు దిగారనే ఫిర్యాదులో కూడా పేర్కొన్నాం. దీంట్లో ఒక వ్యక్తి మరణించారని చెప్పి సతీష్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నారో ఆయన సతీష్ రెడ్డి తీవ్ర గాయాలు పడ్డారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు 11 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం బళ్ళారి నగర వ్యాప్తంగా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం కూడా 144 సెక్షన్ విధించి కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతుంది. గత రాత్రి ఈ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఈ గొడవ జరిగింది. జనార్దన్ రెడ్డి మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి 3వ తారీఖు విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఈ ఎమ్మెల్యే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుడైన సతీష్ రెడ్డి ఈ ఫ్లెక్సీల ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఈ ఏర్పాటు చేసే సమయంలో జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కూడా కాంపౌండ్ కి ఫ్లెక్సీ కట్టుతుండటంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండటంతో ఆయన గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వచ్చి ఇక్కడ ఇంటి వద్ద పెట్టవద్దని చెప్పడంతో ఈ వివాదం అనేది తలెత్తింది. వివాదం కాస్త ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని రాళ్ల దాడి చేసుకునే వరకు కూడా వెళ్ళింది. అదే సమయంలో గొడవ జరుగుతున్న సమయంలోనే బళ్ళారిలోని ఇంటికి గాలి జనార్దన్ రెడ్డి రావడంతో ఈ వివాదం కాస్త తీవ్రమైంది. తీవ్రమైన దాడి రాళ్ల దాడి తీసుకోవడం పలువురు గాయపడుతున్న సమయంలో గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలోనే సతీష్ రెడ్డి గన్మెన్ దగ్గర గన్ తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా కాల్పులు జరుపుతారు. 2 రౌండ్లు ఫైర్ చేయడం కూడా జరిగింది. ఈ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నా కానీ భరత్ రెడ్డికి ప్రధాన అనుచరులైన సతీష్ రెడ్డికి గాయాలు అవగా మరో కాంగ్రెస్ కార్యకర్త కూడా మృతి చెందడం జరిగింది. ఈ ఘటన మీద కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వివాదం కాస్త మరింత ముదిరింది.
నగరం వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా రహదారి మీదకి వచ్చి అర్ధరాత్రి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని వెంటనే కూడా స్పందించిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో లాఠీ చార్జ్ చేయడం, ఆ తర్వాత ఫైరింగ్ కూడా చేశారు. రబ్బల్ బుల్లెట్లు కూడా ఫైర్ చేసి వారిని అంతా కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి తర్వాత కూడా ఈ వివాదం అనేది ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతోంది. బయట ప్రాంతాల నుంచి కూడా పోలీసులను తీసుకొచ్చి నగర వ్యాప్తంగా కూడా పోలీసులు మోహరించడంతో ప్రస్తుతం నగరంలో కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎవరిని రోడ్డు రహదారి మీదకి రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించి కూడా భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ 11 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. శంకర్, ತಂದೆ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವರಿಬ್ಬರು ಸೇರಿ ಇವತ್ತು ಇಡೀ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಇವತ್ತು ನನಗೆ ಒಂದೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಅನುಮಾನ ಬರುವಂಥದ್ದಂದ್ರೆ ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ನನ್ನ ಮೇಲೆ ಹಿಂದೆ ಮಾಡಿರುವಂಥ ಪಾದಯಾತ್ರೆಗಳು ಹೋರಾಟಗಳು ಇದು ಸಾಕಾಗಿಲ್ದಂಗೆ ಏನಾದರೂ ನನ್ನನ್ನು ಇವತ್ತು ಈ ರೀತಿ ಅವರು ಫಿನಿಶ್ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಮನೆ ಮೇಲೂ ಇವತ್ತು ಗೂಂಡಾಗಳನ್ನು ರೌಡಿಗಳನ್ನು ಕಳಿಸಿ ಈ ರೀತಿ ಇವತ್ತು ಫೈರಿಂಗ್ ಮಾಡುವಂಥ ಒಂದು ಸ್ಥಿತಿಗೆ ತಲುಪಿದೆ ಅಂತಂದ್ರೆ ಈ ಹಿಂದೆ ಕೂಡ ಇಂಥ ಒಂದು ಭಯಾನಕವಾಗಿ ಇವತ್ತು ಆಗಿದ್ದಿಲ್ಲ, ಇವತ್ತು ಆಗಿರುವಂಥ ಒಂದು ಘಟನೆ ಇದೆ. ಮಾತ್ರ ಬ್ಯಾನರ್ ಹಾಕಕ್ಕೆ ನೀವು ಗಲಾಟೆ ಮಾಡಬೇಕು ಉದ್ದೇಶ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ ತಾವೇ ಹೇಳಿ ನನಗೆ ಇವತ್ತು ಮನೆ ಮುಂದೆ ತಾವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಬ್ಯಾನರ್ಗಳಿಗೆ ಯಾರಾದ್ರೂ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಮಾಡಿದ್ದೀವಿ ನಾವು? ನಮ್ಮ ಮನೆ ಮುಂದೆ ಹಾಕಿದಾರಲ್ಲ, ಮನೆ ಮುಂದೆ ಡಿವೈಡರ್ಗಳಿಗೆಲ್ಲ ಬ್ಯಾನರ್ಸ್ ಹಾಕಿದ್ದಾರೆ. ಮನೆ ಕಾಂಪೌಂಡ್ ಬಂದು ಬ್ಯಾನರ್ ಹಾಕಿ ತಡುಕೊಂಡು ಗಲಾಟೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋಂಥ ದುರುದ್ದೇಶದಲ್ಲೇ ರೌಡಿ ಗುಂಡಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿನ ಎದುರಿಸಿ ಬಡಿದು ಇವತ್ತು ಫೈರಿಂಗ್ ಮಾಡೋ ಹಂತಕ್ಕೆ ತಲುಪಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಇವತ್ತು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಬಿಹಾರಲ್ಲಿ ಲಾಲು ಅಂತ ಕುಟುಂಬವನ್ನ ಬಿಜೆಪಿ ಯಾವ ರೀತಿ ಅಂತ್ಯ ಮಾಡ್ತೋ, ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಈ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಮತ್ತು ಈ ಒಂದು ಮುಳ್ಳೂರು ಕುಟುಂಬ ಅಂತ ಹೇಳಿ ಈ ಗ್ಯಾಂಗ್ಗಳೆಲ್ಲ ಕೂಡ ಬರೀ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅವುಗಳನ್ನ ರಾಜಕೀಯವಾಗಿ ನಾವು ಹೋರಾಟ ಮಾಡಿದ್ದೀವಿ. ನಾವು ಯಾವತ್ತೂ ಇಂಥ ಕೆಲಸಕ್ಕೆ ನಾವು ಹೋಗಿಲ್ಲ. ನಾನು ಶ್ರೀರಾಮುಲು, ನಮ್ಮ ಸಹೋದರರಾಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತರಾಗಿರ್ಬೋದು. ಆದರೆ ಈ ಕೈಲಾಗದಿರುವಂಥ ಈ ಹೇಡಿಗಳು ಇವತ್ತು ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಏನು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಇವತ್ತು ಏನು ಲಾ ಆ್ಯಂಡ್ ಆರ್ಡರ್ ಗೊತ್ತಿಲ್ಲ.